ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయంగా బంగారు వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1.45 లక్షల దిగువకు చేరింది. ఇవాళ 1400 తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలోపై 6000కు పైగా పతనమైంది. దీంతో ప్రస్తుతం 2.30 లక్షల దిగువకు చేరింది. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గాయి. ఇక స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. బులియన్ స్టాక్ మార్కెట్ల పరిస్థితులపై మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. మనం చూసుకుంటే గోల్డ్ సిల్వర్ అయితే రోజు రోజుకు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అటు స్టాక్ మార్కెట్ కూడా ఫ్లాట్ గా స్టార్ట్ అయింది. ఏంటండి ఎలా ఉండే సిచ్యువేషన్, ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇంకా గోల్డ్ ప్రైస్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అవును, ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఫ్లాట్ గా ఉంది. $77.26 ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా యుద్ధం మొదలైనప్పుడు $65 అట్లుండేది. ఇప్పుడు 77, అంటే ఓన్లీ 65 నుంచి ఒక $12, అంటే సుమారు ఒక 20% ప్లస్ లోనే ఉంది. చిన్నగా దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గితే అంత మంచిది మనకి. రెండోది ఏంటిది అంటే న్యూట్రల్ అనుకోవచ్చు. అంటే ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతూ ఉన్నాయి 60 రోజుల వరకు. మొన్న కొన్ని జరిగినాయి, ఇంకా ఫైనల్ అనేది కాలేదు. అగ్రిమెంట్స్ కావాలి, ఇవన్నీ అమల్లోకి రావాలి. కాబట్టి ఇప్పుడు హార్ముజ్ జల్సంది ఓపెన్, ఇవన్నీ ఓకే, పాజిటివ్ న్యూస్. అందుకనే మార్కెట్ లో కన్సాలిడేషన్ అంటారు దీన్ని, న్యూట్రల్ అంటారు దీన్ని, సైడ్ వేస్ అంటారు. అంటే బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే న్యూట్రల్ గా ఉందో అయితే గోల్డ్ సిల్వర్ నెగిటివ్ ఎందుకు రావడం జరిగింది అంటే అమెరికాలో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు పెంచుతారు అనేది ఒక వార్త. దాంతో గోల్డ్ సిల్వర్ నెగిటివ్ లోకి రావడం జరిగింది. అయితే అది అనౌన్స్మెంటే తప్ప అది ఏం జరుగుద్ది, వడ్డీ రేట్లు పెంచాలంటే చాలా రీజన్లు ఉంటాయి. ఆ రీజన్స్ మరి అవుతుందా కాదా అనేది, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ, జీడిపి ఇవన్నీ చూసుకొని వడ్డీ రేట్లు పెంచాలా, న్యూట్రల్ గుంచాలా, తగ్గించాలనేది డెసిషన్ ఉంటుంది. ఇప్పుడైతే లేదు అది, కానీ వడ్డీ రేట్లు పెంచుతాయేమో అనే ఉద్దేశంతో మార్కెట్లు గోల్డ్ సిల్వర్ పట్టడం జరిగింది. ఏదన్నా ఓవరాల్ గా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే. అంటే ఒక 6 నెలలు అట్లా, అంటే పాత రోజుల మీద అయితే ఇక పెరిగే క్వశ్చన్ తక్కువ, కానీ ఓవరాల్ గా అయితే పాజిటివ్ లోనే ఉంటుంది. ఎందుకంటే యుద్ధం ఎప్పుడైతే ఆగిందో, బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గడం మొదలు పెట్టిందో గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోకి రావాలి. కానీ మన మార్కెట్లే పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మన మార్కెట్లు సెట్ అవ్వాలి. రెండోది వరల్డ్ మార్కెట్లన్నీ కూడా ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రికవరీ అవ్వాలి. అంటే జీడిపి పెరగాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, ఎవరైతే ఏ దేశం కరెన్సీ ఉందో ఆ దేశం యొక్క ఆ కరెన్సీలు బలోపేతం కావాలి. ఏ దేశాల్లో ఏదైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళంతా ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ మార్కెట్లు పెరగాలి. అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ మీద ఒకటి ఫోకస్ ఉంటుంది, అప్పటిదాకా ఉండదు ఒకటి. రెండోది, ఒకప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగడానికి మెయిన్ రీజన్ ప్రపంచ దేశాలు, ఏవైతే దేశాల సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయో వాళ్ళ దగ్గర రిజర్వులు, నిధులు ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ ఆర్థికంగా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో ఉండబట్టి వాళ్ళు గోల్డ్ నిల్వలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రెంట్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇష్యూ తోటి ఈ 3 నెలల నుంచి ఏదైతే 110 రోజుల దాకా జరిగిన యుద్ధంలో ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే బాగా పెరగడం జరిగిందో ఇక వాళ్ళ దగ్గర గోల్డ్ సిల్వర్ కొనే అంత ముందు దాని మీద ఫోకస్ ఉండదు. ఈ బ్రెంట్ ఆయిల్, ముడి చమురు, ఈ గ్యాస్ మీదే ఫోకస్ ఉంటది. అంటే ప్రపంచ దేశాలు ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు ఆపేసినాయో, కొనుగోళ్లు తగ్గిపోయినాయో, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఇన్వెస్టర్లు కొనేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి అది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అనమాట. అందుకని గోల్డ్ సిల్వర్ పట్టడం జరిగింది. అది అంత నెగ్లిజిబుల్ అనమాట. అంటే పడుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. కానీ ఓవరాల్ గా ఇప్పుడు $4,156 గోల్డ్ ట్రేడ్ అవుతుంది. అది 4,000 లోపు కూడా రావచ్చు అని చెప్పేసి ఒక నిన్న మల్టీనేషనల్ కంపెనీ ఒకటి వాళ్ళు ఫోర్కాస్ట్, అంటే ఇలా ఉండొచ్చు అనేది ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే అది జరుగుద్దా జరగదా అనేది ఓకే. అయితే రాబోయే రోజుల్లో చూడాలి. ఓవరాల్ గా అయితే 41.56 అంటే ఇంకొక $150 తగ్గాలి. నెగ్లిజిబుల్ అనమాట గోల్డ్. అంటే పెరిగిన అప్పుడైతే $150, $200, $250 పెరిగిన రోజులు ఉన్నాయి, తగ్గిన రోజులు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు రోజు $50, $100 వేరియేషనే ఉంటుంది లోకి హైకి. సపోజ్ ఇవాళ ఉదయం ఇప్పుడు $41,156 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు అంటే లోకి కొంచెం దగ్గరలో ఉంది, అంటే 41.48, అంటే 41, 49, 41.50 అనుకోవచ్చు. ఇప్పుడు 41.55 లోకి అంటే ఒక $5 ప్లస్ లో ఉంది. $42.15 ఇవాళ హైలో రావడం జరిగింది. ఈ 41.50, 42.15 అంటే ఒక $65.
ఈ $65 ఏవైతే ఉందో ఈ $65 అంటే లోకి హైకి డిఫరెన్స్ అంటే $65-70 ఇప్పుడు $150 తగ్గుద్దని అంటుండు అంటే $4000 వరకు రావచ్చు అని ఉంది. అయితే అది వస్తుందా రాదా, వచ్చినా మళ్ళీ నెగ్లిజిబుల్ అనమాట. అప్పుడు జనరల్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ మల్టీనేషనల్ కంపెనీలు కొన్ని ఏమంటే అంటే ఫోర్కాస్ట్ అంటే ఇలా ఉండొచ్చు $4000 అంటారు. సపోజ్ $4000 తగ్గినాయి అనుకోండి, ఇంకొక $200 $300 మళ్ళీ తక్కువచ్చానంటారు. ఎప్పుడైనా కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే అంటే వరల్డ్ మార్కెట్ లో పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఇంకా పెరుగుతుంది అని చెప్తారు. పడుతున్నప్పుడు ఇంకా పడుతుంది అని చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఇదే బ్రెంట్ ఆయిల్ ఉంది, బ్రెంట్ ఆయిల్ యుద్ధం మొదలు కాగానే అంతకు ముందే పెరిగింది, ఇంకా పెరుగుద్ది బ్రెంట్ ఆయిల్ అని చెప్పేసి అన్నారు. ఏది యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అలా స్టార్ట్ అయ్యి అది బ్రెంట్ ఆయిల్ $119 పోయింది. ఇప్పుడు $126 పోయింది అనమాట. హై, ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై. ఎప్పుడైతే యుద్ధం అయిందో అప్పుడు ఏమంటే ఒక్కసారిగా ప్రపంచ దేశాల యొక్క దేశపు కరెన్సీలు ఆ టైంలోకి రావటం, టర్కీ లాంటిదైతే గోల్డ్ కొనటం కాదు, అమ్మేయటం మొదలు పెట్టినాయి. వాళ్ళకి పైసలు కావాలి, డాలర్లు. ముడి చమురు కొనాలి అంటే వరల్డ్ మార్కెట్ లో ముడి చమురు కొనాలి అంటే డాలర్లు పే చేయాలంటే డాలర్లు కావాలి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క దేశపు కరెన్సీ ఆ టైంలోకి వచ్చినప్పుడు డాలర్ ఎక్కువ రేటు పెట్టి కొనాలి. అందుకని బంగారం అమ్మేసుకొనేస్తారు. అట్లా టర్కీ జరిగింది. ఇంకా ఇప్పుడు వేరే దేశాలు చాలా ఉన్నాయి అమ్మకానికి. పోలాండ్ ఒకటి ఉంది, రష్యా ఒకటి ఉంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు కనుక ఇప్పుడు యుద్ధం ఆగిపోయి బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతే అమ్మకపోవచ్చు, కానీ కొనే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు అంతగా కొన్నాయి కాబట్టి ఇప్పుడు కొనేది లేదు, కొనే అవకాశాలు తక్కువ. కొనకపోగా ఏదైనా జరిగితే అమ్ముకోవడానికే ఉన్నారు తప్ప ఇక కొనేది లేదు. కాబట్టి గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా కొద్దిగానే పడొచ్చాము, అంతకంటే ఎక్కువ పడే అవకాశాలు లేవు. పడ్డా కానీ ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ అనమాట ఆపర్చునిటీ. మనం ఎంతసేపటికి ఏం చూడాలి అంటే బాగా పడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి ఆపర్చునిటీ చూసుకోవాలి, బాగా పెరిగినప్పుడు ఎగ్జిట్ అవడానికి చూసుకోవాలి, అంటే సేల్ చేసుకోవడానికి. కానీ 100-90 మంది ఏం చేస్తారు అంటే బాగా పడుతున్నప్పుడు ఇంకెంత వరకు పడుతుందో ఏమో అని చెప్పేసి అమ్ముకుంటారు కొనుక్కున్నారు తక్కువకి. అదే బాగా పెరిగినప్పుడు ఇక మనం మిస్ అయిపోయినాం, ఇంకా పెరుగుద్దేమో, అప్పుడు మిస్ అయిపోయినా సరే ఏం కాదు ఇక పెరుగుతుంది కనపడిపోతుంటది అనిపిస్తుంది. వాళ్ళందరికీ చాలా మందికి 100-90 మందికి ఏంటిదంటే ఒకటి అవగాహన లేకపోవటం, రెండోది ఏంటిది వాళ్ళ కళ్ళకి కనపడుతుంది నిజం అనుకుంటారు, దాని వెనకాల జరిగేది ఐడియా ఉండదు. పెరిగినప్పుడే చూసి ఓహో పెరిగింది కాబట్టి కొనుక్కోవాలని అనుకుంటారు. ఆ టైంలో తగ్గింది ఏంది కనబడుతుంటది తగ్గిపోయిందని, ఇంకా తగ్గుద్దేమని భయానికి అమ్మేస్తారు. ఇటు భయం ఉంటది, అప్పుడు ఆశ ఉంటది. ఈ భయమైన ఉపయోగం అంటే దీన్నే గ్రీడ్ అండ్ ఫియర్ అంటారు. ఈ గ్రీడ్ అంటే ఏంది ఆశ, పెరిగినప్పుడు ఇంకా పెరుగుద్ది ఆశకి కొనుక్కుంటారు అన్నట్టు, ఇంకా పెరుగుద్దేమో అని. ఇప్పుడు పడిపోయేటప్పుడు భయం అయిపోతుంది, ఇంకా అనవసరంగా దొరికిపోయినాం, అనవసరంగా కొన్నాం, అప్పులు చేసి కొన్నాం, అప్పులు తీర్చుకోవాలి, అయ్యాన వడ్డీలు తగ్గిపోతాయి అని చెప్పేసి అమ్మేసుకొని తీర్చుకుంటారు. అందుకని అలా చేయకూడదు అనమాట. అయితే ఎవరికైతే ఇది కొనుక్కోవడానికి మంచి ఆపర్చునిటీ. సత్యనారాయణ గారు, ఫిజికల్ గోల్డ్ విషయానికి వస్తే ఇప్పుడు కొనాలా లేక తగ్గుతుందా అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. మరి ఏంటి, గోల్డ్ కొనొచ్చు అంటారా లేక ఇంకా వెయిట్ చేస్తే మంచిదంటారా? ఫిజికల్ ఏం చేయాలంటే కాదు మంత్లీ ఎస్ఐపి ETF మాదిరి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలి. 1 గ్రాము 15,000-16,000 పెట్టి 1 గ్రామ్ కొనుక్కుంటుండాలి అంతే తప్ప అంటే కంటిన్యూగా ఉండాలి. ఇప్పుడు 15,000 అయినా కొనాలి, 14,000 అయినా కొనాలి, 13,000 అయినా కొనాలి, 15,000 అయినా కొనాలి, 16,000 అయినా కొనాలి, 17,000 అయినా కొనాలి. నెల ఏదైతే సేవింగ్స్ మాదిరి కనుక చేస్తే ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు 15,000 పెట్టుకున్నారు, వచ్చే నెల 14,000 అయింది, కొనుక్కునే తక్కువలో దొరుకుతుంది. ఆ పై నెల కొనుక్కున్నావు 13,000 అయింది అనుకోండి ఉదాహరణకి, కొనుక్కునే తక్కువలో దొరుకుతుంది. సపోజ్ ఇప్పుడు 15,000 అయింది, వచ్చే నెల 16,000 అయింది, కొనుక్కునేది పెరుగుతుంది కానీ మన దగ్గర ఉన్నది పెరిగింది కదా, అది చూసుకోవాలి. సపోజ్ వచ్చే నెల 17 అయింది, ఆ పై నెల 18 అయింది, మనం 15,000 కొనుక్కున్నాం అనుకోండి, మనకు పెరిగినట్టే కదా, అది చూసుకోవాలి. అంతే తప్ప తక్కువలోనే కొనాలి ఎక్కువలోనే అమ్మాలనేది కాని పని. కాకపోతే యావరేజ్ గా చేసుకుంటూ పోతే మనకి పెద్దగా ఏముండదు, ఎంత పెరిగినా ఎంత తగ్గినా మనకి లాస్ అనే క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 15,000 అప్పుడు కొంటావు, 14 కొంటావు, 13 కొంటావు, 16 కొంటావు, 17,000 కొంటావు, అంటే అప్పుడు ఏమైతుంది, హెచ్చు తగ్గులు ఎలా ఉన్నా మనకి యావరేజ్ అవుతుంది. ఈ యావరేజ్ అయినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, ఏం కాదు, కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫిజికల్ గా కావాలనుకుంటే 24 క్యారెట్స్ కాయిన్స్ దొరుకుతాయి, 1 గ్రామ్ ఆన్లైన్ లో దొరుకుతాయి, క్రెడిట్ కార్డు మీద కొనుక్కోవచ్చు,
మళ్ళీ ఆ టైంకి పేమెంట్ చేయొచ్చు. లేదులే ఇవన్నీ ఎందుకులే అనుకుంటే డైరెక్ట్ గోల్డ్ రిసిట్స్ అని ఉంటుంది మన ఎక్స్చేంజ్ లోనే, అది NSE లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. అది 15,000 కట్టేసి సింపుల్ గా డిమాట్ లో ఉంటాయి అనమాట. డిమాట్ లో ఉంటే మన వాల్ట్ ఉంటుంది. వాల్ట్ అంటే మనకు అక్కడ తిజోరీ టైప్, మనం కావాలనుకుంటే అప్పుడు ఫిజికల్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ధర పెరిగినప్పుడు కావాలనుకుంటే అమ్మేసుకోవచ్చు కూడా, రెండు చేయొచ్చు. అది బెస్ట్ మెథడ్. ఇది గోల్డ్ రిసిట్స్ అని ఉంటుంది, అది చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే యావరేజ్ చేసుకోవటం అనేది బెస్ట్ మెథడ్. అంటే కొంటూ ఉంటుంది వాళ్ళ కెపాసిటీని బట్టి. సపోజ్ 2 పిల్లలు ఉంటారు అనుకోండి, సేవింగ్స్ ఒక 30,000 కనుక చేయగలిగితే ఒక్కొక్క గ్రాము 2 గ్రాములు కొనాలి, ఒకటి అబ్బాయికి ఒకటి అమ్మాయికి. లేకపోతే 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి, 2 అమ్మాయిలు ఉండొచ్చు, 2 అబ్బాయిలు ఉండొచ్చు, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండొచ్చు, చిన్న పిల్లలు ఎలా అని ఉండని ఇద్దరికి. సపోజ్ ఇప్పుడు 30,000 20,000 సేవింగ్స్ అనుకోండి, ఒక నెల ఒకటి కొనాలి, రెండో నెలకి బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఆ అమౌంట్ కలిపి రెండో నెల అయినా 2 గ్రాములు కొనుక్కోవాలి అట్లా. అంటే ఇప్పుడు సపోజ్ 20,000 చేస్తావు, అప్పుడు ఏమవుతుంది 15,000 పోతే 5,000 మిగులుతాయి. అప్పుడు వచ్చే నెల కూడా ఇంకో 15,000, ఇంకో 5,000 మిగులుతాయి. మూడో నెల వచ్చేటప్పటికి 15,000 పోతే ఈ ఒక 15,000 జమ అవుతాయి ఎక్స్ట్రా ఫండ్. మళ్ళీ దాన్ని బట్టి ఒక 2 గ్రాములు అట్లా యావరేజ్ చేస్తూ పోతే ఇద్దరికి మిగులుతుంది. వాళ్ళ మ్యారేజ్ అనుకోండి, ఎడ్యుకేషన్ అయిపోయే టైంకి ఏదైనా బిజినెస్ పర్పస్ అనుకోండి, లేకపోతే వాళ్ళ అమ్మాయి అయితేను అమ్మాయి పెళ్లికి, అబ్బాయి అయితే కోడలికి ఇవ్వడానికి, అంతే సింపుల్ అనమాట. అంటే అప్పుడు వేరే మళ్ళీ అప్పటికప్పుడు అంత ఫండ్ కావాలన్నా, అంత ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రేట్ ఎక్కువ ఉంది తక్కువ ఉందని. ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తూ పోతే గోల్డ్ సేఫ్. షేర్ మార్కెట్ ఒక ఫీల్డ్, గోల్డ్ మార్కెట్ ఒక ఫీల్డ్. గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ తెలిసిపోతుంది. దానికి ఎక్కువ బుర్రంతా దించక్కర్లే. పెరుగుతుందా తగ్గుతుందా న్యూట్రల్ ఉందా అనేది ఒక 2 రోజులు 3 రోజులు ఫాలో అయిపోతే చాలా వెబ్సైట్లు వచ్చినాయి. మిస్డ్ కాల్ ఇస్తే మనకి ప్రైసెస్ చెప్పేవి చాలా ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే చాలు, ఇవాళ పెరిగిందా తగ్గిందా, న్యూట్రల్ ఉందా, ఓకే పెరిగింది మన దగ్గర పెరిగింది, తగ్గింది కొనుక్కునేది పెరిగింది, న్యూట్రల్ ఉంది, ఓకే ఏం లేదు, ఇక మామూలుగా సైడ్ వేస్ అంట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.